కూటమిలో మొన్న విజయవాడలో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినానికి 3 పార్టీలకు సంబంధించిన నాయకులను పిలిచి మేము గౌరవించుకొని మేము ఒకటిగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా కూటమి వైపున పాల్గొంటా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము భాగస్వాములుగా ఉంటున్నాం. అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినంలో మాట్లాడడం అనేది నేను ఎమ్మెల్యేగా రాలేదు, ఒక సామాన్య పౌరుడుగా ఆదోనిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని అభిమానించేటువంటి కార్యకర్తగా ఇక్కడికి వచ్చినాను. అది తప్పంటారా అని అడుగుతా ఉన్నా. ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. నేను భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు కానీ జనసేన అభిమాని కాకూడదా అని అడుగుతా ఉన్నా. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి నేను ప్రాణమిచ్చే మనిషిగా ఉండకూడదా అని అడుగుతా ఉన్నా. ఎవరు ప్రశ్నించలేనిది ఏ రోజుకైనా సరే ఈ పార్టీ కూడా నాదే అన్న భావనలో నేను ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తా ఉన్నాను. జనసేన నాది. నేను భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల్ని నాతో పాటు తీసుకుని ప్రయాణం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తిని. ఆ కారణం చేతనే సామాన్య కార్యకర్తగా వచ్చి కింద కూర్చొని ఇక్కడ పాల్గొంటున్నానే తప్ప ఎమ్మెల్యే హోదాలో కాదన్న విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ ఆవిర్భావ దినాన్ని ఇక్కడ మనము ఆదోనిలో జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. చాలా మంది కార్యకర్తలకి, ప్రజలకు కూడా జనసేన పార్టీ ప్రస్థానాన్ని, దాని ప్రయాణాన్ని చెప్పాల్సిన సందర్భం, కార్యకర్తలు కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన సందర్భం. సరిగ్గా 12 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్ గారు సమస్యలను ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తాను, ఎవరు అధికారంలో ఉండడం ముఖ్యం కాదు కానీ ప్రజలకు న్యాయం చేయడం ముఖ్యం, ప్రజల వైపు నుంచి ప్రశ్నించే గొంతుగా ఉండాలా, నేనుంటానని ముందుకొచ్చి జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సందర్భాల్లో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రాజకీయం ఎలా ఉంటుందని తెలియదు, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేస్తారనుకున్నాను కానీ ప్రజలను హింసించుకు తీరుతారని నాకు తెలియదు, ఇదే రాజకీయం అని ప్రశ్నించాడు మన పవన్ కళ్యాణ్ గారు. గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ 2014లో పోటీ చేయలే, కూటమికి మద్దతు తెలిపి కూటమిని గెలిపించడంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడంలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ది. ఆ రోజు పార్టీల మధ్య ఇబ్బంది రాకూడదని తన పార్టీ అభ్యర్థులు నిలబెట్టకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, అప్పట్లో కొత్తగా విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే లక్ష్యంగా ఆ రోజు పనిచేశాడు. 2019కి వచ్చేసరికి దురదృష్టవశాత్తు 3 పార్టీలు కూడా ఈ రోజు ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు వేరువేరుగా పోటీ చేయడం వల్ల ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం మనమంతా కళ్ళతో చూశాం. ఆ రోజే అందరూ కలిసి ఉండుంటే ఈ రోజు ఉన్నట్టు పరిస్థితులు ఆ రోజు ఉండుంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా అసెంబ్లీలో ఉండలేకపోయేది అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. మన బలమే ఐక్యత, కూటమెంటనే కలిసి ఉండడం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందిగా కార్యకర్తలకందరికీ తెలియజేస్తాం. మళ్ళీ 2019 నుంచి 24 మధ్య జరిగిన పరిణామాలను గుర్తు తెచ్చుకోండి. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే 151 సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిస్తే ఆదోనిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే కూటమి కార్యకర్తలను హింసించిన విధానాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మన నాయకుడు మల్లప్పని కాలు తీసి కాలు పెట్టనీయకుండా హింసించిన విధానం, జనసేన కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టిన విధానం,
జనసేన పార్టీ కార్యకర్తల ఇళ్ల మీదకు పోయి దౌర్జన్యాలు చేసిన విధానం, కార్యకర్తల్ని బయట తిరగనివ్వకుండా ప్రజల వైపు నుంచి పని చేయకుండా హింసించిన విధానాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పర్యటనలు చేస్తా నా కార్యకర్తల కోసం వస్తే ఎన్ని కేసులు పెట్టారు పవన్ కళ్యాణ్ మీద అని ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ నుంచి నేను రాజమండ్రికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నేను వెళ్ళి చూస్తానంటే రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి వీల్లేదంటే పవన్ కళ్యాణ్ గారు హైవే మీద రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపింది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్ట నష్టాల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య వైసీపీ వ్యతిరేక ఓటు, వైసీపీ పార్టీని ఓడించడానికి వేసే ఓటు పార్టీల మధ్య చీలకూడదని శపథం పూరినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమికి నాంది పలికాడు. సూపర్ మ్యాన్ లాగా తయారయ్యాడు. ఆ రోజు సూపర్ సిక్స్లు కొట్టాడే, ఆ విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి మనం. కూటమి ఓటు కూటమికే ఉండాలని, 3 పార్టీలు కలిసే పోటీ చేయాలని మొట్టమొదట జైలు బయటకొచ్చి ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నుంచి ఎలక్షన్లు 2024 అయ్యే వరకు కూడా ఎక్కడా కూడా కార్యకర్తల్లో కించిత్ ఇబ్బందులున్నా, ఏ సమస్యలున్నా సర్దుకుపోతూ నిరంతరం అక్కడ పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఇక్కడ మల్లప్ప అయితేనేమి, మిగతా నాయకులైతేనేమి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైతేనేమి అందరూ కూడా తలా చేసి కూటమిని నిలబెట్టారు. 2024లో 175 సీట్లకి 164 సీట్లు సాధించి అతి పెద్ద విజయం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కని విని ఎరగని విధంగా అతి పెద్ద విజయాన్ని చేకూర్చి పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూటమి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము, జేజేలు పలుకుతా ఉన్నాం. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తా ఉన్నారు, ఇంతటితో అయిపోదు, కూటమిని మరో 20 ఏళ్ల పాటు కొనసాగించాల్సి ఉంది అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా నరాన ఎక్కించుకొని రాబోయే కార్యాచరణ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దొంగలున్నారు, దుర్మార్గులున్నారు, మన మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, మన మధ్య గొడవలు పెట్టి ఏదో రకంగా 3 పార్టీల నాయకుల మధ్య, 3 పార్టీల కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాన్ని చేసుకొని మధ్యలో దూరి వైసీపీలో గెలుద్దామనేటువంటి కుట్రలు పన్నేవాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా విన్నవించుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతా ఉంది, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడతారు, ఇంకొక బీజేపీని రెచ్చగొడతారు, ఇంకొక వైపు తెలుగుదేశాన్ని రెచ్చగొడతారు. ఏదో విధంగా ఈ 3 పార్టీలు చీలిపోతే మళ్ళీ మేము గెలవచ్చు కదా అని గోతికాడ గుంటనక్కల్లాగా కాచుకొని ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఒక్కసారి మనము గట్టిగా కన్నెర్ర చేసి చూడాల్సి ఉంది అని ప్రతి కార్యకర్తకు తెలియజేస్తాం. ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, కూటమి ఒక కుటుంబం, కూటమి కుటుంబంలో ఎన్నో అలకలుంటాయి, ఎన్నో గొడవలుంటాయి, ఎన్నో మాటలుంటాయి, ఎన్నో ఇబ్బందులుంటాయి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, సంతృప్తి ఉంటది, అసంతృప్తి ఉంటది. ఇవన్నీ కూడా మన ఇంట్లో అంశాలు. సమయం వచ్చిన ప్రతి ఒక్కసారి కూడా ఈ రోజు మనం ఎలా పండగ చేసుకుంటున్నామో ప్రతి సందర్భంలో కూడా అందరూ చెయ్యి కలిపి రాబోయే 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, నా కోసం కాదు, నీ కోసం కాదు, ఇంకొకరి కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఆదోనిని కాపాడుకోవాలి, కర్నూలు జిల్లాను కాపాడుకోవాలన్న లక్ష్యంతో మనమంతా పని చేయాలని, రాబోయే 20 సంవత్సరాల్లో అందమైనటువంటి నగరాన్ని, ఆదోనిని బ్రహ్మాండంగా చూసుకోవాలని మనందరి కళను
నెరవేర్చుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఎల్లవేళలా రాత్రి పగలు ఆదోనిలో మీకు అందుబాటులో ఉంటానని, చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా మీరు నా దగ్గరికి రండి, నేను మీ ఇంటికి వస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ కలిసి పని చేద్దాం, ఊరిని బాగు చేసుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నటువంటి మీ సంకల్పానికి నేను కూడా తోడుగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా.